పుదీనా పచ్చిమిరపకాయల కోడి పులావ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే లైట్గా వేగుతాయో ఇందులో చికెన్ ముక్కలు అలాగే కొంచెం పసుపు కూడా వేసి దాన్ని వేయించుకోండి. అలా వేయించిన ఈ చికెన్ మిశ్రమంలో ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా పచ్చిమిరపకాయల పేస్ట్ ఇందులో వేసి మరి కొంచెం సేపు కుక్ చేయండి. ఎప్పుడైతే తేమ తగ్గుతుందో అందులో కొంచెం పెరుగు కూడా వేసి మనం కొంచెం సేపు కుక్ చేసుకుందాం. రైస్ కుక్ చేయడం కోసం 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు పోసి దాంట్లో గరం మసాలా, షాయి జీరా, బిర్యానీ ఆకు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి ఉడికిన తరువాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే తేమంతా తగ్గిపోతుందో మన కుక్ అవుతున్న చికెన్ పైన మనం ఈ రైస్ని వేసి మరో 5 నిమిషాల పాటు దమ్ ఇవ్వండి. చక్కగా ఫ్లేవర్ఫుల్గా, రిచ్గా, మంచి టేస్టీగా రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.